ఇప్పుడు నడుస్తున్న ప్రభుత్వం ముఖ్యమంత్రి కాంగ్రెస్ ముఖ్యమంత్రి బీజేపీ ముఖ్యమంత్రి వీళ్ళకు ఒకటి చెప్పాలి. నన్ను కరెక్ట్ క్వశ్చన్ అడిగినావు. అవును, రేవంత్ రెడ్డి 2 పడవల మీద కాళ్ళు పెట్టిండన్న. ఏ పడవ మునిపోతే ఇంకో పడవలకు వస్తాడు. అది బీజేపీ ఒక పడవ ఉంది, కాంగ్రెస్ ఒక పడవ ఉంది. 2 పడవల మీద కాళ్ళు పెట్టిండు. 2 గిడమికి శత్రువులు అన్న. కాంగ్రెస్ కు ఇట్లాంటి ముఖ్యమంత్రి దొరకలే. ఎందుకంటే చాలా జనుడు, చాలా మేధావి. ఏంటంటే ఇవాళ ఇటు సోనియా గాంధీ రాహుల్ గాంధీని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు, అక్కడ మోడీని కూడా బ్లాక్మెయిల్ చేస్తున్నట్టు అయిపోయింది. అంటే నువ్వేదనంటే అటు పోతా, నువ్వేదంటే ఇటు పోతా, నేనున్నా నాది మాత్రం గట్టిగా ఉంటది. నా ముఖ్యమంత్రి నిజంగా చెప్పాలి అంటే ఇంత జల్దీ 2.5 సంవత్సరాలల్లా ఇంకా వచ్చే టర్మ్ లో కూడా నేను ముఖ్యమంత్రి ఉంటా అన్న ఆ రోజు రాజశేఖర రెడ్డికి వీలు పడలేదు. ఎందుకంటే ఏ మాటకి ఆ మాట రాజశేఖర రెడ్డికి ఆ రోజు వీలు పడలే. ఇలాంటి మాటలు మాట్లాడలేదు. కానీ రేవంత్ రెడ్డి అంత ఎంత కమాండ్ తీసుకున్నాడు చూడు. అదే అడుగుతున్నా. మొత్తం పార్టీలను మొత్తం కమాండ్ చేసుకొని ఇవాళ మాట్లాడుతుండు. ఇగో అంతిమంగా ప్రజల యొక్క నిర్ణయం అన్న. ఇలా మన తెలివితేటలు అన్ని ఇలా నేను ఒక్కటి చెప్తా. సంజయ్ ఏదైతే సెంట్రల్ మినిస్టర్ కాకముందో కార్పొరేటర్ నుంచి ఇలా అంత పెద్ద స్థాయికి ఎదిగినావు. నువ్వు అధర్మం వైపు పోయినావు అనుకో, దేవుడు వడేశుడు ఎంతసేపు అన్న. అంతే. కన్ను ఎర్రగి కూడా కాదు, కాదు ఇట్లా ముట్టుకున్నానంటే భస్మం అయిపోవాలి. నేను ఒకటే ఎగ్జాంపుల్, బండి సంజయ్ ఎగ్జాంపుల్ చూడరాదు. ఏడికి వచ్చేసిండు. అందుగురించే ఈ ధర్మం మీద మోసం చేయకుర్రా నాయనా. ధర్మం వాడకురి, శ్రీరామ్ వాడకురి. మీరు రాజకీయం చేయరు, మంచిగా చేద్దాం. నువ్వు ఒకటాను, నేను ఒకటాను, ప్రజలు అంతిమ నిర్ణయిస్తారు. యాక్షన్ చేద్దాం. నువ్వు ఒక మంచి పని చేయి, నేను ఒక మంచి పని చేస్తాను. ధర్మాన్ని అడ్డు పెట్టుకున్నాడు ఏంది. అయితే ఇంకోటి నేను గమ్మత్ చెప్తా అన్న. వీళ్ళు ఎట్లుంటారంటే వీళ్ళది నేను చెప్తానా, మరి నాకే వస్తాయా ఈ ఆలోచన, వేరేలకు వస్తాయో నాకు తెలియదు. ఇప్పుడు నా పేరు శ్రీనివాస్. నా మూలాలు హిందుత్వ మూలాలు, దైవ మూలాలు, ఆధ్యాత్మిక మూలాలు. మా నాయన అమ్మ పెట్టిరు. మౌనిక అని ఎట్లా పెట్టిరు అన్న పేరు? ఏంది మౌనిక? మౌనిక అంటే పేరు నాకు మౌనిక అన్న పేరు ఏదన్నా హిందువులకు, లేకపోతే ఋషులల్లో కానీ, హిందువులలో కానీ, లేకపోతే సనాతన ధర్మ మూలాలు కానీ, హైందవ మూలాలు కానీ, అందులో ఏమన్నా మౌనిక అనే పేరు రిలేటెడ్ అయి ఉందా? పేరేమో పాశ్చాత్య దేశం పేరు పెట్టుకుంటారు. మొగులాలి ఆమె పేరు మౌనిక శుంకర ఏమో ఉంది ఆమె పేరు. మౌనిక. నాకు ఎందుకు కోపం, నాకు ఆమెను టచ్ చేయాలని అవసరం లేదు. మా సిస్టర్ లాగానే నాకు కూడా మంచిగా. ఎందుకనంటే సాంప్రదాయం మంచి, ఆమె కట్టుబొట్టు అన్ని గౌరవంగా ఉంటది. కానీ మాట్లాడతావు చూడు. నాకు ఈ ప్రశ్న ఎందుకు రావద్దు? నీ మౌనిక అనే పేరు ఎవరు పెట్టారు నాకు చెప్పమ్మా. మౌనిక అంటే దాన్ని విడదీసి చెప్పమ్మా. అంటే నువ్వు చేసుకున్నంత వరకు పాశ్చాత్య విషయాలు కానీ, ప్రేరేపణలు కానీ, ఆకర్షణలు కానీ అన్నీ మీరు చేసుకోవాలి. తర్వాత వచ్చి 2 బెట్లు పెట్టుకొని వచ్చి మంచిగా వస్త్రధారణ చేసి మా మీద పడాలి. అంటే మాతోని మాటలలో మమ్మల్ని తక్కువ చేసి చూపెట్టాలి. మౌనిక అంటే ఏంది? హిందూ ధర్మంలో ఏ దేవత పేరైనా నేనైతే తినలే అన్న. నాకు ఆమె వివరం చేయాలి. నువ్వు ఆమెకి స్పెషల్ గా పెట్టింది బయట. నాకు ఆమె ఒకసారి చెప్తే నేను మళ్ళీ అడగా. నాకు ఈ ప్రశ్న నన్ను వెంబడిస్తుంది. ఎందుకంటే నేను ఉండేది గోషమైల్ విన్నారా. నాకు జాగ్రఫికల్ తెలుసు కదా మీకు. కానీ ఒక ఇండియా పాకిస్తాన్ లెక్క ఉంటుంది మాది. విన్నావా. అటు దిక్కు వాళ్ళు ఉంటారు, ఇటు దిక్కు మేము ఉంటాం. విన్నావా. నేనేమంటున్నా, అక్కడోళ్ళను నేను అసద్ని కానీ, అక్బర్ని కానీ నేను విమర్శించినంత ఎవరు విమర్శించారు విన్నారా. ఇలా వాళ్ళు ఏమంటారంటే, అరే మేము వాళ్ళు ఒక మాట అంటారు, అరే మేము ఏ రకంగా విమర్శిస్తున్నాము, మేము రాజకీయంలో మేము ఉన్నాము, మేము హాస్పిటల్ కట్టినాము, కాలేజీలు పెట్టినాము, బీద పిల్లలకు మొత్తం హాస్పిటల్ చూస్తున్నాము, కాలేజీలో చదివిస్తున్నాము. మీ హిందువులు మీరు అనుకుంటే నా దగ్గర ఉన్న 75% రోజు హిందువులే ఉన్నారు. మీకు ఏ రకంగా మేము తప్పు కనబడుతున్నాము, ఏ రకంగా మాధవి లేదా రాజాసింగ్ కరెక్ట్ కనబడుతున్నాము చెప్పుకుంటారని అంటారు నాకు. మన హిందువులు అడుగుతారు, ముస్లింలు కూడా అడుగుతారు నాకు ఈ ప్రశ్న. అందుగురించి నేనేమంటున్నానంటే, వీళ్ళని నిలదీసే ప్రయత్నము నాకు ప్రజలు అందిస్తున్న ఒక ఏంటి అని అంటే ఒక జాగృతి నాకు ఇస్తున్నది. ఏంటంటే ప్రజలు అంటారు, అరే
ఏమన్నా ఊకే వీళ్ళనంటావు. మన వాళ్ళు ఏం చేస్తున్నారు అన్న చెప్పు. రాజా సింగ్ ఏం చేస్తుండు? ఎప్పుడన్నా 11 రూపాయలు చెల్లించిండు అన్న రాజా సింగ్? ఏదైనా గుడి కట్టిండు అన్న రాజా సింగ్? ఏదైనా పెళ్లి అయితే వాళ్ళ ఇంట్లో ఒక పిల్లాడు చెప్తాడు, రాజా సింగ్ ఎట్టంటాడు అంటే, ఒక లీటర్ బాటిల్ కొంటే సగం దాగి ఆ సగం పక్కకున్నోనికి ఏడంట, ఇంటికే తీసుకుపోతాడంట. థమ్స్అప్ బాటిల్, ఏ నీళ్ళ బాటల్ అన్న, మినరల్ బాటల్ ఏదైనా ఎండ దూపేస్తే తాగుతందుకు సగం తాగి ఇట్లా మనం మర్యాద కదా, ఎవరికైనా పక్క వాళ్ళకి ఇస్తాం ఇయ్యడంట, అట్లనే పెట్టుకుని రకరే అని చెప్పి ఇంటికి తీసుకుపోతాడంట. అట్లాంటి మనిషి వీళ్ళు ప్రజలకి ఏం చేస్తారన్న వీళ్ళు? అంతే, ధర్మానికి ఏడెళ్ళ పడతారన్న వీళ్ళు. మా సంజయ్ అన్న చెప్తాడు కదా, అన్నా దేవుడు అన్నా, దేవుడు మోడీ దేవుడు అన్నా. ఇప్పుడు ఈ పాయింట్ నువ్వు రాసుకో, ఈ పాయింట్ నువ్వు మళ్ళా నువ్వు సపరేట్ పెట్టు. బీజేపీ పార్టీ రాష్ట్రవాదం అంటది, అంటే దేశం మాకు ఫస్ట్ అంటది. నీకు అనువాదంగా చెప్తున్నా, దేశం ఫస్ట్ అంటది. ఇవాళ నేను గోడ మీద రాతలు చదువుతున్నా అన్న, దేశం కొరకు మోడీ కొరకు మనమందరం. నేను ఏమంటున్నా, ఎవడీడ 1000 ఏళ్ళు బతకనిక రాలే అన్న. దేశం కొరకు మోడీ కొరకు మనమందరం. మోడీ ఉండడం నా భూమి మీద ఎవరైనా ఉండరు కదా, ఎవరు ఉండవు. 100 ఏళ్ల తర్వాత ఎవడని చచ్చిపోతాడు కదా. మళ్ళీ అట్లా మోడీ పోయినాక దేశం పోయినట్టేనా? ఒక్కరి చేతిలోనే పెడుతున్నట్టు కదా. దీంట్లో మీరు అర్థం చేసుకుంటారా అన్నమాట. దేశానికి అంట మోడీ ఒక్కడే కొట్లాడతాడంట, ఆయనకు మనం అందరం సహకరియాలంట. సరే సహకరిస్తాం భయ్. మోడీ 105 ఏళ్ళు అయితే ఉంటాడు కదా, అప్పుడు పోతాడు. మళ్ళీ ఎవరిని పట్టుకోవాలి మేము? ఎట్లొచ్చింది ఈ నేరేటివ్? ఎట్లా బిల్డప్ చేస్తున్నారు? మీ ఐడియాలజీ ఏమైపోయింది? అంత లూట్మార్, అందరికీ మోసం, దగా, కుట్ర, ఇవే జరుగుతున్నాయి. బీజేపీ అరే కొత్తగా విన్నా నేను, వాజ్పేయి నుంచి నేను ఫాలో చేస్తా. ఎప్పుడు అనలే వాజ్పేయి, అప్పుడు మోదీ ఎప్పుడు అనలే. నేను పోరాడతాం మీరు నాయనకుడు. ఇలా ఎవరిస్తుంది నేరేటివ్? అమిత్ షా ఇస్తుండా? మీరు మీ వాద రాష్ట్ర ప్రెసిడెంట్ ఇస్తుండా? దేశం కొరకు మోదీ కొరకు మనమందరం. అంటే సరే మోదీ గురించి మనం అందరం ఉంటాం. మళ్ళీ ఎట్లా 105 ఏళ్ళు, ఇంకా ఆయన 75 ఏళ్ళు, మా అంటే ఇంకా 40 ఏళ్ళు బతాడేమో. ఇంకా ఉండాలని కోరుకుంటున్నాం. ఎప్పుడైనా మనిషి అయితే పోవాలి కదా. పోయినప్పుడు ఎట్లా అన్నా మరి? నువ్వు ఇక్కడ రాష్ట్రవాద అంటావు, దేశం ముఖ్యం అంటావు, అక్కడ మోదీని పెడతావు. ఇవాళ ఏమైపోయిందంటే ఇదంతా ఒక ప్రజలు అజ్ఞానులు. ప్రజలకు ఎట్లా వాళ్ళంటే ప్రజల లెక్క చూస్తలేరు, గొర్రెల మందు లెక్క చూస్తున్నారు వాళ్ళు. ఏది చెప్తా కదా ఇంటర్తి వాళ్ళదేమున్నది. మళ్ళీ లేకపోతే మనకు ఉన్నాడు కదా, రాముడు ఉన్నాడు, అప్పుడు రాముని వాడుకోవచ్చు. మనకు లేదా ధర్మం లేదా, హిందూ లేదా, జై శ్రీరామ్ లేదా, ఇవన్నీ వాడుకుంటాం, అప్పుడు గెలుస్తాంలే అంటున్నాం అన్న. ఇవాళ గోషమ్మల పరిస్థితి ఏంటంటే రేపు బీజేపీ రాదు. రైట్. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో హైదరాబాద్లో పరిస్థితి ఏంటి? బీజేపీ బీఆర్ఎస్ మధ్యలో పోటే, కాంగ్రెస్ బీజేపీ మధ్యలో పోటే, కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్యలో పోటే. అరే నేను ఒకటే చెప్తున్నా, ఇవాళ పెట్టుమని రాదన్నా. ఇప్పుడు ఫిబ్రవరిలో అయిపోయినాయి కదా, ఇవాళ మార్చ్, ఏప్రిల్, మే, జూన్కి వచ్చినాం. దాన్ని ఊసేలేదు. ఎందుకు పెడతలేరు? దీంతో మీకు తెలుస్తలేదా అధికార పార్టీ భయాందోళనకు గురైందని? బీజేపీ పార్టీ మొత్తము ఉన్న ఏదంటే మొత్తం ఊడ్చుకపోయింది. ఏది సంజయ్ ఎపిసోడ్కి మొత్తం పోయింది కదా. ఇప్పుడు పెట్టుమని ఇప్పుడే మీరు 2 ఎలక్షన్లు కాంగ్రెస్ గెలిచింది, ఓకే. నువ్వు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని అడిగితే మేము బై ఎలక్షన్లు అంటే మీకు తెలియదు ఏముంటుంది, బై ఎలక్షన్లు ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళే గెలుస్తారు అన్ని ఎన్నికలు. ఇది ఒకటేసారి అయ్యే ఎలక్షన్, జనరల్ ఎలక్షన్ మాదిరిగా ఇవాళ 300 చేసిరు. మీరు చాలా సంతోషం, పెట్టేసేయండి. పానీకా పానీ, దూద్ కా దూద్ అయిపోతుంది అంటే ధీమా వ్యక్తం చేస్తున్నావు. అరే 100% బీఆర్ఎస్ నేను చెప్తున్నా కదా, రాకెట్ లెక్క దూసుకొని వస్తుంది అన్న. ఓకే రైట్, రాకెట్ లెక్క. థ్యాంక్ యూ. మీ టైం మాకు కేటాయించినందుకు ధన్యవాదాలు శ్రీనివాస్ గారు. నమస్తే అన్న.